విష్ణుమూర్తి వాహనమైన గరుడ ఒకరోజు కైలాసంలో విహరిస్తున్నాడు. అక్కడొక అందమైన చిన్న పక్షి కొమ్మపై కూర్చుని మధురంగా కూస్తున్నది చూసి గరుడ మురిసిపోయాడు. ఆ పక్షిని చూస్తూ ఉండగానే అక్కడికి యమధర్మరాజు వచ్చాడు. యముడు నడుచుకుంటూ వెళ్తూ ఆ పక్షిని ఒక్కసారి తీక్షణంగా చూసి లోపలికి వెళ్ళిపోయాడు. యముడి చూపు ఆ పక్షిపై పడిన ఆ క్షణంలో గరుడ గుండె ఆగినంత పని అయింది. యముడి చూపు పడిందంటే ఆ పక్షి ప్రాణం పోవడం ఖాయమని గరుడకు తెలుసు. ఈ అమాయకమైన పక్షిని ఏదైనా చెయ్యాలని గరుడ మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. గరుడ వెంటనే ఆ పక్షిని జాగ్రత్తగా రెక్కల్లో తీసుకున్నాడు. యముడికి తెలియకుండా వేల మైళ్ల దూరంలో ఉన్న దట్టమైన అడవిలో దాచిపెట్టి వచ్చాడు. గరుడ తిరిగి కైలాసానికి వచ్చి నేను ఆ పక్షిని రక్షించాను, ఇక దానికి ఏ ప్రమాదమూ లేదు అని మనసులో సంతోషపడ్డాడు. కొంతసేపటికి యముడు లోపలి నుండి బయటకు వచ్చాడు. గరుడ ఆగలేక యముడి వైపు నడిచాడు. స్వామీ, మీరు ఆ పక్షిని అలా తీక్షణంగా ఎందుకు చూశారు అని అడిగాడు. యముడు గరుడ వైపు చూసి మందహాసం చేశాడు. అప్పుడు యముడు గరుడతో ఇలా అన్నాడు, ఆ పక్షి విధిలో ఇక్కడ కాదు, వేల మైళ్ల దూరంలోని అడవిలో ఒక పాము నోటికి చిక్కాలని రాసి ఉంది అని చెప్పాడు. అది అంత దూరం ఎలా వెళ్తుందా అని ఆశ్చర్యపోయాను, అందుకే అలా చూశాను అని నెమ్మదిగా అన్నాడు. ఆ మాటలు విన్న గరుడ శరీరం జలధరించింది. తాను ఆ పక్షిని రక్షించాలని తీసుకెళ్లి దాచిపెట్టిన అడవే ఆ పాము ఉన్న అడవి అని అర్థమైంది. గరుడ కాపాడాలనుకున్న ప్రయత్నమే ఆ పక్షికి మృత్యువు అయింది. తాను లేకపోతే ఆ పక్షి అక్కడే ఉండేది, పాముకు దొరికేది కాదు అని గరుడకు తెలిసి వచ్చింది. అప్పుడు గరుడ తల వంచుకొని నిలబడిపోయాడు. విధి రాతను మనం మార్చాలనుకున్నప్పుడు మనమే దానికి కారణమవుతామని అర్థమైంది. విష్ణుమూర్తి వాహనమైన గరుడకే విధి ముందు తలవంచాల్సి వచ్చింది అంటే మనం ఎంత పెద్దవాళ్లమైనా విధిని జయించడం సాధ్యం కాదు.